భవిష్యత్తులో హైదరాబాద్ ట్రాఫిక్ కి శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిటీ ప్రాజెక్టులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, జంక్షన్ అభివృద్ధి పనులు పూర్తయితే ప్రయాణ సమయం తగ్గుతుందని అధికారులు చెబుతున్నా నిర్మాణ పనుల సమయంలో సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ జామ్లతో నరకాన్ని తలపిస్తున్నాయి. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హెచ్ సిటీ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, గ్రేడ్ సెపరేటర్లు, జంక్షన్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిర్మాణ ప్రాంతాల్లో రోడ్లను ఆక్రమించి బ్యారికేడ్లు ఏర్పాటు చేయటం, ప్రత్యామ్నాయ రోడ్లను సక్రమంగా అభివృద్ధి చేయకపోవటం వల్ల వాహనాలు ఇరుకైన మార్గాల్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా ఒక చిన్న అంతరాయం జరిగిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఖాజాగూడ, కేబీఆర్ పార్క్, ఉప్పల్, మూసారాంబాగ్ వంటి నిర్మాణ ప్రాంతాల్లో పనులు జరుగుతున్నప్పటికీ భారత రోడ్ల కాంగ్రెస్ సూచించిన తాత్కాలిక ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రమాణాలు అన్ని చోట్ల కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్చరిక బోర్డులు, రాత్రిపూట పనిచేయాల్సిన రిఫ్లెక్టివ్ సిగ్నల్స్, సరైన డైవర్షన్ మ్యాపింగ్, పాదచారుల కోసం సురక్షిత మార్గాలు వంటి ఏర్పాట్లు తగిన స్థాయిలో లేకపోవడంతో ట్రాఫిక్ తో పాటు ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోంది. ఫ్లైఓవర్ నిర్మాణానికి ఉపయోగించే భారీ యంత్రాలు, గిర్డర్లు, సిమెంట్ మిక్సర్లు, ట్రైలర్ల రాకపోకలతో రోడ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వర్షాలు కురిసిన తర్వాత ఈ రోడ్లు గుంతలమయంగా మారుతున్నా వెంటనే మరమ్మతులు చేపట్టడం లేదు. దీంతో వాహనాలు నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. చిన్న గుంత కూడా భారీ ట్రాఫిక్ జామ్ కు కారణమవుతోంది. వర్షపు నీరు నిలిచిపోవడంతో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పనులు ఆలస్యం కావటానికి భూసేకరణ, వర్షాలు వంటి కారణాలను అధికారులు చెబుతున్నా నిర్మాణ ప్రాంతాల్లో ట్రాఫిక్ ప్రభావాన్ని తగ్గించే తాత్కాలిక చర్యలు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. పగటి వేళల్లోనే భారీ నిర్మాణ వాహనాలు రాకపోకలు సాగించడం, రాత్రి వేళల్లో పనుల వేగం తక్కువగా ఉండటం, దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించకపోవటం వల్ల ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతోందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రారంభమైన హెచ్ సిటీ ప్రాజెక్టులు వర్తమానంలో కొత్త సమస్యలు సృష్టించకూడదంటే నిర్మాణ పనులతో పాటు ట్రాఫిక్ నిర్వహణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. పనులు వేగంగా పూర్తి చేయడంతో పాటు నిర్మాణ ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు, తాత్కాలిక ట్రాఫిక్ ఏర్పాట్లను ఖచ్చితంగా అమలు చేస్తేనే నగరవాసులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.